ఈ వీడియోలో మనం నిన్న జరిగిన విజయవాడలో రోడ్ షో గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నిన్న విజయవాడ రోడ్ షోకి ప్రధాని మోడీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి రోడ్ షో చేశారు. ఒకసారి చూద్దాం. ఆర్టికల్ వచ్చేసి త్రిమూర్తుల జట్టు బంపర్ హిట్. మరి దీంట్లో హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎన్నికల ప్రచారంలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల దూకుడు, జగన్ అరాచక పాలనకు చరమగీతమే లక్ష్యం, గెలుపు కోసం ఎక్కుపెట్టిన అస్త్రాల ముందుకు, వైకాపా నాయకులకు వణుకు కరువై కుణుకు. విధంగా చూసుకున్నట్లయితే విజయవాడలో ఎందుకు అంటే ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే విజయవాడకి వైకాపా ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇంకా పైగా చేసింది ఏమీ లేకపోయినా అక్కడ రాజధానిని కూడా కడదామని కట్టలేదు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాజధాని ప్రభావం విజయవాడలో చాలా ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా విజయవాడ అదే కృష్ణా జిల్లా మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాలో రాజధాని ప్రభావం బాగా ఉంది కాబట్టి ఈ విధంగా ఉంటుందండి. మరి విజయవాడ రోడ్ షోలో ఉత్సాహంగా ముచ్చటిస్తున్న తెదేపా అధినేత ప్రధాని మోడీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నిన్న మీరు అందరూ లైవ్ చూసే ఉంటారు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంది అనేది. మరి ఈ విధంగా దీనికి ఒక విధంగా చూసుకున్నట్లయితే కూటమికి మరింత బలం చేరినట్లే ఈ రోడ్ షో వల్ల అని అనుకుంటున్నాను. ఈ విధంగా ఉందండి. మరి మీరు కూటమికి ఓటేస్తారా, లేకపోతే తిరిగి మళ్ళీ అధికార పార్టీని మళ్ళీ బగ్గాలిస్తారా అంటే అది ప్రజల చేతిలోనే ఉంది కాబట్టి మీరే కామెంట్ చేయాలి. మీరు దేనికి ఓటేస్తారా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.